మనం ఎంత కరెక్ట్‌గా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా కానీ మనకు శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారండి. ఎందుకు పుట్టుకొస్తారనుకున్నారు? మనం ఎదుగుతుంటే చూడలేక, ఈర్ష్య, కుళ్ళు, అసూయతోటి ఈ శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. మరి ఈ శత్రువులు మనం ఎలా జయించాలి? ఒక 5 టిప్స్ చెప్తాను ఫాలో అయిపోండి. నంబర్ 1, మాటల కంటే కూడా మౌనం చాలా శక్తివంతమైన ఆయుధం అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అనుకోనివ్వండి, ఎన్నంటారో అన్నివ్వండి. ఇక నంబర్ 2, వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోవటం కాదండి. మంచి ఆలోచన, వ్యూహాన్ని ఉపయోగించండి. అప్పుడే మీరు గెలవగలుగుతారు. ఇక నంబర్ 3, సరైన మిత్రుల్ని ఎంచుకోండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. నంబర్ 4, మీ యొక్క రహస్యాల్ని ఎవ్వరికీ కూడా చెప్పకండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, రేపు శత్రువులు కావచ్చు. కాబట్టి మీ యొక్క రహస్యాలను మాత్రం చెప్పకండి. రేపు వాటితోనే మిమ్మల్ని వాడుకుంటారు, ఆడుకుంటారు. ఇక నంబర్ 5, కొన్ని విషయాల్లో అవసరమైతే వెనక్కి తగ్గటంలో తప్పేం లేదండి. మీ టైం వచ్చేదాకా కాస్త సహనంతో ఉండండి. లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఎవరు ఎన్ని అవమానించినా సరే, మీరు ధర్మంగానే ఉండండి. అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఏంటి మీ లైఫ్‌లో కూడా శత్రువులున్నారా? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.